బెజ్జంకి గన్నేరువరం మండలాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పాలక వర్గాలు కొలువుదీరాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్గా పులికృష్ణ, వైస్ చైర్మన్గా చిలివేరు శ్రీనివాసరెడ్డి, ఇతర పాలకవర్గ సభ్యులు తమ తమ పదవీ బాధ్యతలు స్వీకరించారు. నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి ముఖ్య అతిథిగా హాజరై నూతన పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి స్థాయి నుంచి నేడు మార్కెట్ కమిటీ చైర్మన్ వరకు పులికృష్ణ కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేశారని, ఆయన కష్టానికి ఫలితమే నేడు మార్కెట్ కమిటీ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగిందని తెలిపారు. చిన్న వయసులో చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న కృష్ణకి మద్దతుగా ఇంత పెద్ద ఎత్తున ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన వారికి ఎమ్మెల్యే ధన్యవాదాలను తెలిపారు. తను నమ్ముకున్న నాయకులు పార్టీలు మారినా తను మాత్రం ఒకే పార్టీని నమ్ముకుని పనిచేశాడని గుర్తు చేశారు. భవిష్యత్తులో కూడా ఇలాగే పనిచేసి ఉన్నత స్థాయికి చేరాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. రైతుల సమస్యలపై అవగాహన ఉన్న వారికి నేడు పదవులు కల్పించామని మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు పాలక వర్గం సభ్యులు రైతుల సంక్షేమం కోసం పనిచేస్తూ రైతులకు అందుబాటులో ఉండాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ కనుకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలో ఎవరూ చేయని విధంగా ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేశారని గుర్తు చేశారు. పడ్డ కష్టానికి, శ్రమకు, కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు గుర్తించి ఉదం ప్రభాకర్ గారు, ఇతర నాయకులందరూ కూడా గుర్తించి ఏకగ్రీవంగా మన పులికృష్ణను చైర్మన్గా చేయడం జరిగింది. అదేవిధంగా చిలివేరు శ్రీనివాసరెడ్డిని, ఇతర డైరెక్టర్లందరినీ కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఎంతో కృషి చేసిన వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో 10 సంవత్సరాలు లేకపోయినా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకున్నారు. కాబట్టి నేను అందరి కార్యకర్తలకు ఒక్కటే సూచన చేయదలుచుకున్నా, మీరు పార్టీతో ఉండండి, పార్టీకి అండగా ఉండండి, పార్టీ కోసం కష్టపడండి, పార్టీ తప్పకుండా మిమ్మల్ని గౌరవిస్తుంది.